ఎమ్మెల్సీ కవిత ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మొదట శ్రీరాంపూర్ బస్టాండ్లోని సింగరేణి కార్మికుని విగ్రహానికి ఆమె నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత గౌతమి నగర్లో రీసెంట్ గా అనారోగ్యంతో చనిపోయిన సీనియర్ జర్నలిస్ట్ మునీర్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి లక్షెట్టిపేటలో జాగృతి సోషల్ మీడియా కార్యకర్త నిషా ఇంటికి వెళ్తారు. కవిత అనుచరులు దీనికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ వర్సెస్ కవిత ఎపిసోడ్ ప్రస్తుతం హాట్ గా నడుస్తోంది. ఈ టైంలో కవిత మంచిర్యాలలో పర్యటించడం ఇంట్రెస్టింగ్ గా మారింది. పైగా రీసెంట్ గా సింగరేణిలో ప్రత్యేక సింగరేణి జాగృతి కమిటీలను ఆమె ప్రకటించిన తర్వాత మొదటిసారిగా ఆమె పర్యటిస్తున్నారు. రోజుకో అంశంతో బీఆర్ఎస్ ను కవిత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ అవ్వడం దగ్గర నుంచి బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసే చర్చలు కూడా జరిగాయనే వరకు కవిత సృష్టిస్తున్న సంచలనాలు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలా నడుస్తున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ మధ్య డిస్కషన్స్ జరిగాయని నిన్న ఆమె చేసిన ప్రకటనతో గులాబీ పార్టీ అధిష్టానం మరింత ఆత్మరక్షణలో పడింది. దీనికి తోడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పార్టీ బలపడదని కామెంట్ చేస్తూ స్పష్టంగా కేటీఆర్ ను టార్గెట్ చేశారు. ఆమె కామెంట్స్ పై ఇంతవరకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ స్పందించలేదు. కవిత కామెంట్స్ పై మాజీ ఎంపీ వినోద్ కుమార్ మినహా ఎవరూ స్పందించలేదు. కవితలో ఇంత ఆవేదన ఉందని తనకు ఇప్పుడే అర్థమైందని, ఆమెను కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తానని అన్నారాయన. అయితే ఆయన స్పందన కూడా పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగానే ఇస్తున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ ను విడిచిపెట్టేది లేదని చెబుతూనే తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తానని అన్నారామె. ఆ సంస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు పడే అవకాశం కనిపిస్తోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. రైట్ పవన్, ఈరోజు కవిత మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. కవిత లేఖ రాసిన దగ్గర నుంచి నిన్న ఆమె చిట్ చాట్ లో మాట్లాడిన కామెంట్స్ వరకు అంత సంచలనం రేపుతున్నాయి. ఆమె బీఆర్ఎస్ ను విడిచిపెట్టబోను అంటూనే సింగరేణి జాగృతిని బలోపేతం చేసే దిశగా అయితే ఆమె అడుగులు పడుతున్నాయి. ఏ విధంగా చూడాలి ఈ పరిణామాలన్నింటినీ? 2006 నుంచి కూడా తెలంగాణ జాగృతి ఏర్పాటు నుంచి తాను చాలా పార్టీలో కీలకంగా వ్యవహరించాను. తన తండ్రి గెలుపు కోసం, బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేశానంటూ నిన్న అటు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ జాగృతి బలోపేతం పైన మరింత దృష్టి పెడతానంటూ ఆమె నిన్న మీడియా చిట్ చాట్ లో చెప్పారు. ఇప్పటికే 10 విభాగాలతో తెలంగాణ జాగృతి పటిష్టంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని 30కి పెంచుతాం. త్వరలోనే బీసీ రిజర్వేషన్ల అంశం పైన, సామాజిక తెలంగాణ అంశం పైన, అలానే నీటి పారుదల విషయాలపైన తాము రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహిస్తాము. తెలంగాణ ప్రజల కోసం తన తెలంగాణ జాగృతి పాటుపడుతున్నట్టు ఆమె నిన్న స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రోజు మంచిర్యాల పట్టణంలో ఆమె చేస్తున్న పర్యటనకు కొంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవలనే అటు సింగరేణికి ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశారు. త్వరలోనే జరగబోయే సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ జాగృతి కీలకంగా వ్యవహరించనుంది. ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధమవుతున్న తరుణంలో ఈ రోజు అటు మంచిర్యాల పట్టణంలో అటు కవిత పర్యటన కొనసాగనుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ పర్యటన ఉంటుంది. అక్కడ తెలంగాణ జాగృతికి సంబంధించిన నాయకులతో మాట్లాడతారు. సింగరేణి కార్మిక సంఘం నేతలతో ఆమె అటు భేటీ అవుతారు. అంతేకాకుండా ఉదయం 11 గంటలకు మంచిర్యాల పట్టణంలో పద్మనాయక కళ్యాణ మండపంలో అక్కడ తెలంగాణ జాగృతి నాయకులు మంచిర్యాల జిల్లాకు సంబంధించి జిల్లు ప్రవీణ్ ఆయన వివాహానికి హాజరవుతారు. ఆ తర్వాత ఇటీవల అటు మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు సింగరేణి జేఏసీ నాయకుడు మునీర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత అక్కడ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు. అయితే ఇప్పటికే అటు కవిత పర్యటనకు సంబంధించి తెలంగాణ జాగృతి నేతలు అయితే పెద్ద ఎత్తున అక్కడ స్వాగత ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కానీ అటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మాత్రం మౌనం వీడడం లేదు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఎవరు కూడా అటు గుమ్మనంగా వ్యవహరిస్తున్నారు. మరి నిన్న అటు మేడ్చల్ పర్యటనలో ఉన్న కవితను మాజీ మంత్రి, అటు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కలిశారు. మరి ఈ రోజు మంచిర్యాల పర్యటనలో బీఆర్ఎస్ నేతలు కవితను కలుస్తారా, లేకుంటే ముఖం చాటేస్తారా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఏమైనప్పటికీ కూడా కవిత మాత్రం
వెనక్కి తగ్గేది లేదు. ఖచ్చితంగా తాను తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తా. నేను చేసే ప్రతి పని కూడా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసమైనట్టు ఆమె చెప్తున్న నేపథ్యంలో ఆమె పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది రాధిక. థ్యాంక్ యూ పవన్ కుమార్. కేసీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్ అవ్వడం నుంచి నిన్న చిట్చాట్ లో ఆమె చేసిన ఆరోపణలు కూడా వీటికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి స్పష్టమైన స్పందన ఇంకా రాలేదు. ఆత్మరక్షణలో పడిందనే చెప్పొచ్చు బీఆర్ఎస్. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ రోజు మంచిర్యాలలో కూడా పర్యటిస్తున్నారు. ఒకవైపు సింగరేణి జాగృతిని బలోపేతం దిశగా కూడా సెపరేట్ కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు ఆమె. అయితే ఆ సంస్థను బలోపేతం చేసే దిశగా కూడా అడుగులు పడే అవకాశం కనిపిస్తుంది. రాజకీయంగా కవిత ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా